హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? నిన్న నా పనులన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయ్యిందండి. అంటే గిన్నెలు తోముకోవడాలు, ఇల్లు ఊడ్చుకోవడాలు, వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవడం, ఇలా బేసిక్ వర్క్స్ అనమాట. ఇంకా 11 అయ్యేసరికి హౌస్ వైఫ్కి పని ఏముంటుంది చెప్పండి? అన్నీ మిషన్లు వచ్చేసినాయి కదా. సాయంత్రం పిల్లలు వచ్చేంత వరకు కాళ్ళు ఊపుకుంటూ కూర్చోవడమే అని అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. వాషింగ్ మిషన్ వచ్చేసింది, కరెక్టే. చేత్తో ఉతకాల్సిన బట్టలు చేత్తో ఉతకాల్సింది, మిషన్లో వేయాల్సిన బట్టలు మిషన్లో వేయాల్సింది, వాటిని ఆరబెట్టాల్సింది, మళ్ళీ వాటిని ఫోల్డ్ చేసి ఎక్కడవక్కడ పెట్టాల్సింది, ఐరన్ బట్టలు సపరేట్ చేయాల్సింది మనమే. ఒకసారి ఆరబెడితే సరిపోదండి. ఇది వరకుట్లాగా ఎక్కువ ఎండ ఎక్కడ పడితే అక్కడ రావట్లేదు కదా. ఉన్న కొద్దిపాటి ప్లేస్లోనే ఎండ ఎటు తిరిగితే అటు మనం బొంగరంలాగా తిరగాల్సింది. పప్పులు రుబ్బుకోవడానికి గ్రైండర్లు వచ్చినాయి, కరెక్టే. వాటిని మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాల్సింది మనమే. చట్నీలు ఆడుకోవడానికి మిక్సీలు వచ్చేసినాయి, కరెక్టే. మళ్ళీ వాటిని క్లీన్ చేసి పెట్టుకోవాల్సింది కూడా మనమే. అసలు కాళ్ళకి పని ఏముంటుంది చెప్పండి? బండి వచ్చేసింది కదా. ఇంట్లో ఎవరు తిరుగుతారు? మన కాళ్ళతో మనమే తిరగాలి, చివరి నుంచి ఆ చివరికి పని అంతా చేయడానికి. బయటికి వెళ్ళడానికి కూడా బండి ఉంది, ఇంకేం పని ఉంటుంది అని అనుకుంటున్నారేమో. ఇప్పుడున్న ట్రాఫిక్లోని బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి సేఫ్గా రావడం అనేది అయితే మాత్రం నిజంగా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలన్నమాట. అంత ట్రాఫిక్లో తిరిగి కాయగూరలని, కిరాణా సరుకులని, పిల్లల డ్రాపింగ్లు, పికప్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చేయాల్సింది కూడా మనమే. అయిపోయింది పని, ఇంకేం ఉందనుకుంటున్నారేమో. మళ్ళీ రెండో పూట వంటలు, పిల్లలకేమో హెల్దీ స్నాక్స్, పైగా హోమ్ మేడ్ ఫుడ్డే పెట్టుకోవాలి కదా. అవన్నీ చేయాల్సింది కూడా మనమే. మరి ఇవన్నీ చేసినప్పుడు గిన్నెలు పోగవకుండా ఉంటాయా? మళ్ళీ గిన్నెలు తోముకోవాల్సింది మనమే. మళ్ళీ సాయంత్రానికి గిన్నెలు పోగవుతాయి, మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సింది కూడా మనమే. సో ఇలా కంటిన్యూస్గా వర్క్ ఉంటూనే ఉంటుంది. మహా అయితే రోజులో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే హౌస్ వైఫ్కి ఖాళీ ఉంటుంది. కానీ ఇవేమీ చూడకుండా పనే ఉంది, ఖాళీయే కదా అని అంటూ ఉంటారు. ఒక్కసారి హౌస్ వైఫ్గా మమ్మల్ని పక్కన పెట్టేసి మా ప్లేస్లో మీరుండి చూడండి. అసలు హౌస్ వైఫ్కి ఉండేటువంటి స్ట్రెస్ కానీ, వర్క్ టెన్షన్ కానీ ఎంత ఉంటుందనేది మీకు తెలుస్తుంది. ఇంత చేసిన ఒక హౌస్ వైఫ్ అంటే ఎందుకో ఒక ఎంత చిన్న చూపు అన్నమాట. ఏముంది, ఇంట్లో ఉంటుందే కదా, ఖాళీయే కదా, ఏం పని ఉంటుంది, చేసుకోకుండా ఏం చేస్తుంది అని. చెప్తే కాదండి, చేస్తే తెలుస్తుంది. అలా అనేవాళ్ళందరూ ఒకసారి మీ వైఫ్ని ఒక వారం రోజులు కూర్చోబెట్టి మీరు పనులు చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. సరేనా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరి దగ్గర నుంచన్నా ఇలాంటి మాటలు ఫేస్ చేస్తే ఒకసారి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, ఓకేనా?